నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైజింగ్ తెలంగాణ ఇక ఆగదన్న రేవంత్. ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉన్నట్టు వ్యాఖ్య. వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ సర్కార్ కొత్త గైడ్ లైన్స్. 15% కోటాలో పోటీ పడే అవకాశం కోల్పోనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ఎస్ఎల్బీసీ ఘటనపై అధికార విపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం. సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్, తిప్పికొట్టిన సర్కారు. రేపే అసెంబ్లీ ముందుకు ఆంధ్రప్రదేశ్ వార్షిక పద్దు. 3.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనాలు. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం. పోలీసుల విచారణలో సహకరించని పోసాని. జవాబులు చెప్పకుండా దాటవేత ధోరణి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న మంత్రులు. తెలుగు రాష్ట్రాల్లోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్. ఏపీలో ఉత్సాహంగా ఓట్లేసిన ప్రముఖులు. మార్చి 3న ఓట్ల లెక్కింపు. హిందీ కారణంగా దేశంలో 25 భాషలు కనుమరుగయ్యాయన్న స్టాలిన్. బలవంతంగా రుద్దితే మరిన్ని అంతరించిపోతాయని ఆందోళన. గోల్డ్ కార్డుతో అమెరికాలో పట్టభద్రులైన భారతీయులకు ప్రయోజనం. అగ్రరాజ్యంలోని కంపెనీలు నియమించుకునే అవకాశం ఉందన్న ట్రంప్. తెలంగాణ సహా హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అటు ప్రపంచ స్థాయి పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందించే లక్ష్యంతోనే హైదరాబాద్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించినట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్లో హెచ్సీఎల్ టెక్ నెలకొల్పిన కొత్త క్యాంపస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని సీఎం వివరించారు. రోజూ ఏదో ఒక ఒప్పందం కుదురుతోందని చెప్పిన రేవంత్, ఈవీలకు హైదరాబాద్ను కేంద్రంగా చేశాక తెలంగాణకు డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కేంద్రాలకు హబ్గా మారుస్తామన్నారు. తెలంగాణలో $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధిస్తామన్నప్పుడు కొందరు అది సాధ్యం కాదన్నారని గుర్తు చేసిన సీఎం, దావోస్లో చేసుకున్న ఒప్పందాలతో వారి వైఖరి మారిందన్నారు. Hyderabad and Telangana are the fastest growing city and state in the entire country. In just over 1 year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number 1 in job creation. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state, some people said it was not possible. Now after 2 trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, everyone is saying yes, Telangana raising cannot be stopped. అంతకుముందు మాట్లాడిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏ పరిశ్రమలకైనా నైపుణ్యాలు చాలా ముఖ్యమని చెప్పారు. ఇది గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. Skill can be the main asset for any enterprise. Either it may be a traditional manufacturing company to a high-end technological companies. That's the real reason we just thought about it and we have come up with Young India Skills University, which goes in skilling, which goes for reskilling, and which also goes for the upskilling of the existing employees. It will be on the global standards. The state of Telangana ultimately has to provide the skills needed for the global industry. గ్లోబల్ కంపెనీగా హెచ్సీఎల్ టెక్ భారత్కే గర్వకారణంగా నిలిచిందన్న సీఎం, 60 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, 2.2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చిందని వివరించారు. తెలంగాణలోని ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణలు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అడ్మిషన్స్ గైడ్ లైన్స్ లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులో 85% సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం 15% సీట్లు అన్ రిజర్వ్ కోటా కింద తెలంగాణలో కనీసం 10 ఏళ్లు ఉన్నవారికి అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తయినందున ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గదర్శకాలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 15% అన్రిజర్వ్డ్ కోటాలో తెలంగాణ స్థానికులు 10 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉంటున్న వారికి అర్హత ఉండనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, జీవిత భాగస్వాములు అన్రిజర్వ్డ్ కోటాలో పోటీ పడే అవకాశం ఉంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ఏపీ సర్కార్ రేపు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 10ంటికి వార్షిక పద్దును సభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందు పెడతారు. శాసన మండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాల అమలుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మూలధనం వ్యయం పెంచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ₹1 కోటి చొప్పున నిధులు కేటాయిస్తారని తెలిసింది. ప్రతి జిల్లా కలెక్టర్ ఆధీనంలో ₹1 కోటి చొప్పున అత్యవసర నిధి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే దిశలో వడ్డీ లేని రుణాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ బీమా యోజనను ప్రకటిస్తారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అనధికార అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు ఇచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాతే సదరు భవనాలలోకి అడుగుపెట్టేలా యజమానుల వద్ద అండర్టేకింగ్ తీసుకోవాలని పురపాలక శాఖ సూచనలు ఇచ్చింది. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే ఈ అండర్టేకింగ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు బిల్డింగ్ ప్లాన్ అక్కడ ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ఈ బిల్డింగ్ ప్లాన్ నిర్మాణాన్ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది. భవన నిర్మాణ ధృవీకరణ పత్రం అనుసరించి నిర్మాణం లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వొద్దని తెలిపింది. అలాంటి నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తేల్చెప్పింది. ఇదే సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పిస్తేనే తాగునీరు, డ్రైనేజీ, కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాల్లో ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు, బిజినెస్ లైసెన్సులు జారీ చేయరాదని తెలిపింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూసిన తర్వాతే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా సదరు నిర్మాణాలపై రుణాలు మంజూరు చేయాలని పురపాలక శాఖ సూచించింది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో 65.58%, ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో 63.28% పోలింగ్ నమోదవగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానంలో 91.82% పోలింగ్ నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసి బయటకొచ్చిన చంద్రబాబుతో మహిళలు, చిన్నారులు ఫోటోలు దిగారు. తెనాలిలోని మున్సిపల్ పాఠశాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ వేర్వేరుగా వచ్చి ఓటేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం హిందూ కళాశాలలో క్యూ లైన్లో నిలబడి వెళ్లి ఓటు వేశారు. ఆకివీడు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 63.9% పోలింగ్ నమోదవగా ఉపాధ్యాయుల స్థానానికి 83.24% పోలింగ్ నమోదైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో 93.5% పోలింగ్ నమోదైంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాగునీటికి మొదటి ప్రాధాన్యమిస్తూ 2 రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. మే నెలాఖరు వరకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ నిన్నటి సీఈల సమావేశం అనంతరం వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం 2 జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు 2 రాష్ట్రాలకు సూచించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. అధికారులను వేధించాలన్నది తన ఉద్దేశం కాదని, వాస్తవాల కోసం తనకు సహకారం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. భారీ వ్యయంతో నిర్మించిన బ్యారేజీలకు సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే వెలుగులోకి రావాలన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా వెళ్లి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని, అలా చేస్తే ఇబ్బందుల పాలవుతారని సూచించారు. నిపుణుల కమిటీకి సంబంధించిన అంశం ఉత్తర్వును అధికారులు దాచారని ఎవరూ అఫిడవిట్లో పేర్కొనలేదని జస్టిస్ పీసీ ఘోష్ పేర్కొన్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్, 3 మాజీ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, మురళీధర్, మాజీ సీఈ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నిర్మాణ ప్రాంత పరిస్థితులను బట్టే వ్యాప్కో సూచించిన ప్రాంతాలు కాకుండా వేరే చోట బ్యారేజీలు నిర్మించినట్లు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రావిటీ కాల్వల పొడవు తగ్గింపు, జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యారేజీల ప్రాంతాలను మార్చినట్లు వివరించారు. పనులు ఆలస్యమైతే ఏజెన్సీలపై ఎందుకు పెనాల్టీలు విధించలేదని, అలా చేయకపోవడం ఏజెన్సీలకు మేలు చేయడం కాదా అని కమిషన్ ప్రశ్నించింది. ఎవరి ఆదేశాల మేరకు ఆనకట్టల్లో నీరు నిల్వ చేశారని అడిగారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరు నిల్వ చేశామని, నీటిపారుదల శాఖ కూడా అప్పుడు ముఖ్యమంత్రి వద్దే ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు గుర్తులేదని, జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని మాజీ ఈఎన్సీ మురళీధర్ సమాధానమిచ్చారు. డిపిఆర్ తయారీ వ్యాప్కోస్ కు అప్పగించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకే జరిగిందని మురళీధర్ అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరన్న ప్రశ్నకు ముఖ్య కార్యదర్శి అని సమాధానమిచ్చిన మురళీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాజ్యాంగం చదువుకోలేదా, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎంగా కేసీఆర్, నీటిపారుదల మంత్రిగా హరీష్ రావు ఉన్నారని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్లో నిపుణుల కమిటీకి సంబంధించిన అంశాలపై ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్ ను కమిషన్ ఆరా తీయగా తనకు గుర్తులేదని సమాధానమిచ్చారు. రెవెన్యూ జనరేషన్ కు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏ శాఖతోనైనా ఒప్పందం చేసుకుందా అని అడగ్గా ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. బ్యారేజీల డిజైన్ల పరిశీలనకు సంబంధించిన అంశాలపై సీడీఓ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని ప్రశ్నించింది. కమిషన్ విచారణకు కాగ్ అధికారులు 3 హాజరయ్యారు. 3ని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కాగ్కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆదేశించారు. రేపటిలోగా కమిషన్ కు అందిస్తామని కాగ్ అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2 నెలల్లో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీబీఎం వెనుక ఉన్న బురద తొలగింపు పనులు జరుగుతున్నాయని చెప్పారు. బురద తొలగింపు పూర్తి కాగానే మిషన్ శిథిలాల తొలగింపు పూర్తవుతాయని తెలిపారు. 11 విభాగాల నిపుణులు సహాయక చర్యలో పాల్గొంటున్నారని, వారితో సమన్వయం చేసుకుంటూ పనులు సాగిస్తున్నట్లు చెప్పారు. నిపుణుల చర్యలకు ఇబ్బంది కావద్దనే అందరినీ లోపలికి పంపటం లేదని వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోట రాజకీయం చేయడానికే హరీష్ రావు వచ్చారని ఆరోపించారు. ఇప్పుడు టన్నెల్ కూలిపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఉత్తమ్ ఆక్షేపించారు. వాళ్ల జేబులు నింపుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులను చేపట్టారని దుయ్యబట్టారు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి
పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. అంతకుముందు ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై రాజకీయాలు మాని చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన బయటకు తేవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపైనే బైఠాయించి గులాబీ నేతలు నిరసన తెలిపారు. ఆ తర్వాత 10 మందిని పోలీసులు ప్రమాద స్థలికి అనుమతించారు. అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు 6 రోజుల్లో చేసింది శూన్యమని విమర్శించారు. సహాయ బృందాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించారు. ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కేవలం తమపై బురద చల్లేందుకే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా? జీరో వర్క్. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లను మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో పేటరేగిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి పిఎస్లో పోలీసులు దాదాపు 9 గంటలు విచారించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సిఐ వెంకటేశ్వర్లు పోసానిని ప్రశ్నించారు. విచారణకు పోసాని సహకరించలేదని, సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చున్నారని తెలిపారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానని హాజరుపరచనున్నారు. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ మంత్రులు వ్యాఖ్యానించారు. గత వైసీపీ హయాంలో అధికార అండతో పేటరేగిపోయారని, నేడు చట్టం తన పని తాను చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యం చేసిన వారిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపులకు తమ ప్రభుత్వం పాల్పడట్లేదని వెల్లడించారు. మీరు ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరందరూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు. అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి. దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండెట్టా అనేది ఇక్కడ లేదు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ చివరి రోజు ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పటమట పోలీసులు వంశీని ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్నవారిపై ఆరా తీసినట్లు సమాచారం. విశాఖ, తాడేపల్లి, హైదరాబాద్లో సేకరించిన ఆధారాలపై పోలీసులు అడిగి తెలుసుకున్నారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ను తీసుకెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని పదే పదే వంశీ చెప్పినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు వంశీని తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు మరోసారి వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకునే యోచనలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అనంతపురంలోని గోరంట్ల నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు రావాలని పేర్కొన్నారు. గోరంట్లకు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని మాధవ్పై విజయవాడలో కేసు నమోదైంది.
పంచారామాల్లో ప్రథమ ఆరంభంగా విరాజిల్లుతున్న అమరావతిలో బాలా చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన దివ్యరథంపై స్వామివారు కొలువు తీరగా ప్రధాన వీధిలో రథోత్సవం వైభవంగా సాగింది. అంతకుముందు నిత్య ఔపోసన, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. అమెరికా పౌరసత్వం కోసం తెచ్చిన గోల్డ్ కార్డు వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులైన భారతీయుల్ని అమెరికన్ కంపెనీలు నియమించుకునే అవకాశం ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రతిభను, ముఖ్యంగా భారతీయుల్ని అమెరికాలో ఉండకుండా ప్రస్తుత వలస విధానం నిరోధించిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. హార్వర్డ్, వార్డన్ స్కూల్ వంటి వాటిలో చదువుతున్న భారతీయులు, చైనీయులు, జపనీయులు అమెరికాలో ఉంటారో లేదోనన్న అనుమానంతో వారికి ఉద్యోగ ఆఫర్లు రావట్లేదన్నారు. ఎంతో ప్రతిభగల యువత వారి మాతృదేశాల సంస్థలను నెలకొల్పి బిలియనీర్లుగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం చేజారుతోందని ట్రంప్ వివరించారు. అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడి పెడితే వారికి శాశ్వత నివాసం కల్పించే గోల్డ్ కార్డు పొందొచ్చని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. హిందీ కారణంగా గత 100 ఏళ్లలో 25 భాషలు నాశనమయ్యాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఒక్క హిందీనే బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన మాతృభాషలు అంతరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హిందీ పలు భారతీయ భాషలను మింగేస్తోందన్నారు. భోజ్పురి, అవధి, బ్రజ్, గర్వాలి, మైథిలి, బుందేలి, మార్వారి, మాల్వీ లాంటి 25 భాషలు కొన ఊపిరితో ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల ఇంకా ఎన్ని భాషలు అంతరిస్తాయోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలది హిందీ కాదని, వారి మాతృభాష ఎప్పుడో అవశేషాలుగా మిగిలిపోయిందని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది గుర్తించే తమిళనాడులో హిందీని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.